ఏం మాట్లాడుతున్నావు అంబోతురాం బాబు? నీకేంటి, నీ వయసు వచ్చింది కానీ బుద్ధి పెరగలేదా? నువ్వు మంత్రిగా చేసావు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు, ఎలా మాట్లాడాలో తెలియదు. అది నీ బ్రతుకు. ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావు కదా, గుర్తుపెట్టుకో అంబట్రాం బాబు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ నిన్ను రోడ్లపైకి ఇడ్చి తన్నుతారు, అది మాత్రం గుర్తుపెట్టుకో. నీకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రజలు చేస్తారు. నోరు అదుపులో పెట్టుకోవాలని తెలీదా? 1989లో భూమి పుట్టక ముందు నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటావు, నేను మంత్రిని అంటావు, జలవనరుల శాఖ చేశా అంటావు, కానీ వయసు వచ్చింది కానీ బుద్ధి రాల. నువ్వు మాట్లాడిన ఈ రోజు మాటలు, నీకు కూతుర్లు ఉన్నారు కదా, ఆ కూతుర్లకు చూపించు. అమ్మా, నేను ఈ విధంగా మాట్లాడిన ఆ కూతుర్లే నీ మొహాలు చేత్కరిస్తారు, నానా ఆ విధంగా మాట్లాడకూడదని. ఎవరిని ఉద్దేశి కావాలని ఎవరు చెప్తే మాట్లాడు? జగన్మోహన్ రెడ్డి చెప్తే మాట్లాడావా? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే మాట్లాడావా? ఇది నువ్వు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఈ రోజు మాట్లాడిన పదం అనేది ఎంత పెద్ద తప్పో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ రోజు గమనించాలి. మహిళల్ని రాజకీయాల్లో గౌరవించాలని చెప్పి ఒక పక్క రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రమోట్ చేస్తుంటే మహిళలను గౌరవించాలని, మహిళలను అవమానించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తల్లిని అవమానించే విధంగా ఈ దురుద్దేశంతో మాట్లాడాడంటే ఈ సైకో అంబోతురాం బాబుని ఏం చేయాలి? రోడ్ల పైన తన్నితే కూడా తప్పు లేదు, రోడ్ల పైన ఈడ్చిడ్చి కొడితే కూడా తప్పు లేదని చెప్తున్నాం. ఎందుకంటే వీడు ఒక మనిషా అని అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో ఉండేవాళ్ళు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కూడా ఒక తల్లి కడుపునే పుట్టావు. ఈ రోజు ఒక తల్లి పుట్టుక గురించి ఈ రోజు మీ వాడు మాట్లాడుతూ ఉంటే దీనికి నువ్వు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రోజు ఇదేదో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కాదండి. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ రిప్రజెంటెడ్ వన్ స్టేట్, ఈజ్ ఎ స్టేట్ చీఫ్ మినిస్టర్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టుకలో నువ్వు ఈ విధంగా మాట్లాడావంటే నువ్వు ఈ రోజు క్షమాపణ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలు అందరూ, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆలోచించండి అమ్మా. ఈ రోజు మహిళలను మనం గౌరవించాలని మన పురాణాలు చెప్తాయి. ఈ రోజు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహిళల్ని గౌరవించాలి అని ప్రమోట్ చేస్తూ ఉంటే మహిళల్ని తక్కువ చేసే విధంగా, అదే విధంగా పుట్టుకల గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ అంబోతురాం బాబు కావచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళకి రాజకీయ సమాధి గడితేనే ఈ రాష్ట్రంలో రాజకీయాలు బాగుపడతాయి, లేకపోతే ఇంకా వీళ్ళు దిగజారి మాట్లాడతారు. ఇలాంటి అంబోతురాం బాబు గుర్తుపెట్టుకో, నీకు చివరి రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజానికం, రాష్ట్రంలో ఉండే మహిళలే నీకు సమాధి కడతారు, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నీ నాలిక తెగ్గొస్తారు.